తెలుగులో చూస్తే కేసీఆర్ పై విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపైన కమిషన్ విచారణ. యాక్చువల్గా అయితే ఈరోజు కేసీఆర్ని విచారణ పిలవాల్సి ఉండే. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 17 తారీఖున కాళేశ్వరం కమిషన్ తెలంగాణకు రాబోతున్నది. వచ్చి 21న కేసీఆర్ని, 22న హరీష్ రావుని, 23న ఈటెల రాజేందర్ని ముగ్గురిని పిలిచి విచారిస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కొంత ఎక్స్టెండ్ చేసిరట. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఈ మంత్ కల్లా ఇవ్వాల్సింది, చివరాఖరికల్లా, లేకుంటే నెక్స్ట్ మంత్ కల్లా ఇవ్వాల్సింది. దాన్ని మార్చి వరకు పొడిగించారట. దీంతో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక పొడిగించడంతో మార్చి నెలాఖరులో పిలుస్తారట. మార్చిలో కమిషన్ విచారణకు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వచ్చే నెల వరకు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల విచారణ పూర్తి చేస్తారట. ఆ విచారణలో కేసీఆర్ పేరు చెప్పిన కాళేశ్వరం ఇంజనీర్లు, అధికారులు కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఒప్పుకున్న అధికారులు. విచారణ ముగింపు దశకు చేరడంతో కేసీఆర్ విచారణ పైన ఉత్కంఠ. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చివరి దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకే పలువురు అధికారులు, ఇంజనీర్లేమో విచారించిన కమిషన్ మిగిలిన అధికారులతో పాటుగా కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థలు, వాటికి అనుబంధంగా పనిచేసిన సంస్థలకు విచారణ పిలవాలని అనుకుంటోంది. సో అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో విచారణ ముగిచేందుకు కసరత్తులు చేస్తోంది. అనంతరం నాటి ప్రభుత్వంలో కీలకంగా వివరించిన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులను విచారణ పిలవాలని కమిషన్ భావిస్తోంది. వారి విచారణ ముగిసిన అనంతరం నాటి ప్రభుత్వ అధినేత, బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ను విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మార్చి నెలాఖరు వరకు కావచ్చని కమిషన్ సూచనప్రాయంగా అభిప్రాయపడింది. కాగా కేసీఆర్ను విచారణ కమిషన్ పిలువడంతో బీఆర్ఎస్తో పాటుగా కేసీఆర్ అభిమానులు కూడా ఉత్కంఠ నెలకొంది. నాకు తెలిసి ఆయన రాడు. కేసీఆర్ గురించి చాలా వరకు కూడా నేను ఈ పెద్ద పెద్ద మనుషులు, కేసీఆర్తో ఉద్యమం చేసిన వాళ్ళు, కేసీఆర్తో సాన్నిహిత్యంగా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఎంత మొండోడు అంటే అవసరమైతే కుటుంబంలో వదులుకుంటాడు. అంత మొండోడు. ఎప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాయి. ఆయన పోతే ఆయన ఇజ్జత్ పోతుంది కదా. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై వివరణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే కేసీఆర్కి ఏముంటుంది? ఇక కేసీఆర్ పరువు పోతుంది. కేసీఆర్ ఎవరు పట్టించుకునే ఇక కొంత ఆయన విలువ పోతుంది. ఆయన విచారణకు హాజరవుతారా కాదని చూడాలి. కానీ మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన భావం, ఆయన యొక్క క్యారెక్టర్ తెలుసు కాబట్టి నరసింహారెడ్డి కమిషన్, విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసి రమ్మంటే ఏం చేసిండు? ఆయన ఒక వివరణ సంబంధించి 14 పేజీల వివరణ ఇచ్చిండు. తర్వాత సుప్రీంకోర్టు పోయి ఏకంగా కమిషన్ చైర్మనే మార్చేసిండు. ఆ కమిటీ చైర్మనే మార్చేసే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? పీసీ ఘోష్ కమిషన్ నిజంగా ఆయన పిలిచినా, విచారించినా కూడా హుందాగా వ్యవహరించాలి. అప్పుడు రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనకి ఏమైనా అవకాశం దొరుకుతుంది ఇట్లా పోవడం వల్ల అనుకుంటే వెళ్ళి ఆయన గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయన కేవలం ఒక లేఖ ద్వారా సమాచారం అందించి ఉష్కా కనిపిస్తాడు. అయితే ఈటెల రాజేందర్ ఏం చెప్తాడు అనేది ఇక్కడ పెద్ద సస్పెన్స్. ఈటెల రాజేందర్ ఏం చెప్తాడు అనేది సస్పెన్స్. ఎందుకంటే హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, మామ అల్లుడు. కానీ ఈటెల రాజేందర్కి ఏం సంబంధం ఉంటుంది? ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన నిజాలు బయట పెడితే ఆయన కూడా తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి ఒకవేళ నిజాలు కనుక ఒప్పుకొని ఉంటే కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆయనది కూడా తప్పే. ఆ తప్పులో భాగస్వామ్యం తీసుకున్నాడు తప్పే. ఒక మర్డర్ చేయబోతున్నా అని చెప్పి ఎవరైనా వ్యక్తి తెలిస్తే ఆ సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలి. ఆల్రెడీ తెలిసినా కూడా చేయకపోతే నువ్వు కూడా తప్పు చేసినట్టే. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు కంటే హాజరు కాక మునిపే ఈటెల రాజేందర్ హాజరై కనుక ఆర్థిక శాఖ పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన నిర్ణయాలు కనుక తీసుకొని ఉంటే ఆయన డెఫినెట్గా ఆయన కూడా తప్పుగా భావించాల్సి ఉంటుంది. ఆయన కూడా తప్పులో భాగస్వామ్యం ఉంటే ఆయన కూడా దీనికి శిక్షకు అర్హుడు అన్నట్టుగానే ఉంటుంది. మరి ఈటెల రాజేందర్ నిజంగా అన్నిటికీ తెగించి ఏం కాదులే అని చెప్పేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడో చూడాలి. అయితే కాళేశ్వరం కమిషన్ అయితే మార్చి నెలాఖరికల్లా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైందట. అయితే మార్చి మొదటి 2 వారాల్లో కేసీఆర్కు సైతం నివేదికలు అందించి కేసీఆర్ కూడా విచారణ విలబోతున్నదట. సో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపైన ఏర్పడిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇంజనీర్లుగా ఉన్న అధికారులను కమిషన్ తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి పనిచేసిన ఐఏఎస్ రామకృష్ణరావుకు సోమవారం నోటీసులు జారీ చేసిన, అలాగే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వి ప్రకాష్ పలు నిర్మాణ సంస్థలకు బహిరంగ విచారణ పిలువబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు విచారణ ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్టును కమిషన్ తయారు చేసింది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్టును కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్టు తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది. మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణ పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక విషయం చాలా క్లియర్గా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకుంది అంటే, ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లో ఏ ఒక్క వ్యక్తి అన్నా అవినీతి చేసిండని చెప్పి జైలుకు పరిమితం అయిపోయి జైలు శిక్ష అనుభవించే వ్యక్తి ఉన్నాడా? మహా అయితే పోతే 4 నెలల్లో, 3 నెలల్లో, 2 నెలల్లో పోతాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయినా,
ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కేసీఆర్ చేసినని చెప్పి తెలిసినా, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినా, కమిటీ ఏర్పాటు చేసినా, తోటకూర ఏం చేసినా కూడా రాజకీయ నాయకులకు శిక్షలు ఉండయి. సామాన్యమైన జీవితాలు ఏమైనా కనుక రోడ్డు మీద ఉండేటి, లేకుంటే ఉపాధి కోసం అవకాశాల కోసం చూసే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా తప్పు చేస్తే వాళ్లకు పర్మనెంట్ జైలు శిక్షలు ఉంటాయి. వాళ్ళకు మొత్తం కూడా ఇక యావజ్జీవ కారాగార శిక్షలు ఉంటాయి. అన్నీ తెలిసి నువ్వు చట్టాన్ని పరిరక్షించి న్యాయస్థానానికి లోబడి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వ్యక్తులు ఇటువంటి తప్పులు చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండయి. మహా అయితే తిప్పి కొడితే ఓ నెల 2 నెలలు లోపల జైలు ఉంటారు. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళే సీఎంలు అవుతారు, వాళ్ళే పీఎంలు అవుతారు. దొంగలకే ఈ రాజ్యం అంతా, దొంగల రాజ్యం. ఏదైనా కూడా ఉదాహరణ తీసుకుంటే కేటీఆర్ ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి అయితేనే జైలుకు పోయితే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఎందుకైనా జైలుకు పోతే ముఖ్యమంత్రి? నేను ఒక మాట కూడా మాట్లాడండి కేటీఆర్. ఏమన్నాడంటే, మీరు తప్పుగా భావించొద్దు, మీ మీద ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప లీడర్ అయినట్టు అని అన్నాడు. ఏం కేసులు ఉండాలి? పోలీసుల మీద దాడి చేసిన కేసులు ఉండాలి, స్కాములు చేసిన కేసులు ఉండాలి. ఇవా కేసులు ఉంటే గొప్ప లీడర్లు అయ్యేది అంటే ఏం చెప్తున్నాడు? దొంగలు అయితేనే మీరు లీడర్లు అవుతారు, ఫస్ట్ దొంగలు కాండి అని చెప్తున్నాడు ఆయన. మీరు అవినీతి పరులు అయితేనే ముందుగా లీడర్లు అవుతారు, ముందు మరి అవినీతి పరులు కాండి అని చెప్తున్నాడు ఆయన. మీరు ప్రజల్ని పీల్చుకొని పిప్పి చేసి వాళ్ళ రక్త మాంసాలు తింటేనే మీరు లీడర్లు అవుతారు, ఫస్ట్ వాళ్ళని తినండి, వాళ్ళని చంపేయండి అని చెప్తుండే కేటీఆర్ ఇండైరెక్ట్గా. ఎందుకు కావాలి కేసులు? ప్రజల కోసం పోరాడి కావాలి. ఒక సామాన్య జీవితాల కోసం వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకొని వాళ్ళ కోసం ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తిగా కేసులు కావాలి. కౌశిక్ మీద ఏం కేసు అయింది? అధికారుల విధులకు ఆటంకం కలిగించిన విషయాన్ని కేసు అయింది. పోలీసు మరి పిచ్చి పిచ్చి తిడుతూకుంటారా పోలీసు వ్యవస్థ? మొన్న ఒక ఎమ్మెల్యేని కొట్టిండని కేసు నమోదైంది. ఇలాంటి కేసులు నమోదు కావాల్సినవి. ఇటువంటి కేసులు నమోదైతే లీడర్లు అవుతారట. నీ లెక్క 55 కోట్ల రూపాయల స్కామ్లో పాల్పడినటువంటి వ్యక్తిగా కేసులు కావాలనా? అంటే దొంగతనాలు చేయాలి, లంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, ఇక అన్ని ఇష్టానుసారంగా అన్ని చేసిన తర్వాత మీరు కేసులు ఎక్కువైతే లీడర్లు ఎక్కువైతారని చెప్తారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అల్లకల్లోలను సృష్టించండి, ఏం చేసినా మీ మీద కేసులు వేసుకోండి, మీరు కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళే లీడర్లు అవుతారంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరూ టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారట అంటే, మా మీద కేసు కావాలనే ప్రయత్నంలో భాగంగా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద తిరుగుతున్నారు. అనవసరమైన రాద్దంతాలు ఇరుక్కుంటున్నారు, అనవసరమైన చర్చకు దారితీస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి అంటే లెక్కలేరు, ఓ మంత్రి అంటే లెక్కలేరు, ఓ ఎమ్మెల్యే అంటే లెక్కలేరు, సమాజంలో ప్రజలంటే లెక్కలేదు, రైతులంటే లెక్కలేదు, ఎవరంటే లెక్కలేదు. లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఓరకు మంచికొచ్చి మళ్ళీ కేసు వేస్తే చూసినామా నాకు ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ఒక మార్క్ వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతా కూడా. కేటీఆర్ మీద కేసులు ఎక్కువైతే మీరు ఎక్కువ లీడర్ అయితే కేసులు వేసుకోండి అని చెప్తున్నాడు బహిరంగంగా ఆయన. స్కాములు చేయర్రి, దొంగతనాలు చేయర్రి, దోపిడీలు చేయి, ప్రజలను పిచ్చి ఏమంటారు దాన్ని, వాళ్ళ రక్త మాంసాలు తినండి, పిప్పి చేయండి, ఇటువంటి మాటలు చెప్పి కేటీఆర్ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. సో ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గురించి అంశం ఎందుకు చెప్పుకురావాల్సి వచ్చిందని అంటే, కేసులైనా వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు నిజంగా తప్పులు ఒప్పుకున్నా, ఏం జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు ఏమి ఉండవు. మనం దీనిలో పెద్ద భ్రమపడాల్సిన అవసరమే లేదు. రాజకీయంగా నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉండి ప్రజల పట్ల అంత ప్రీతి ప్రేమలు ఉంటే, తప్పు చేసిన పదే మీరే కదా చెప్పింది కేటీఆర్ విషయంలో, మరి ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేస్తలేరు? రేపటి రోజున కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్ ఏమైనా అవినీతి చేసిన కేసీఆర్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు మీరు? కేసీఆర్ని టచ్ కూడా చేయరు. రేపటి రోజున మళ్ళీ కేసీఆర్ కూడా ఉంచుకుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమనొద్దు కదా. వీళ్ళంతా ఒకటేనా? నిజంగా ప్రజలు అట్లా అనుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, నిజంగా అన్ని తప్పులు చేసినా మీరే చెప్తున్నారు. ఏసీబీ విచారణకు పోయిండు, ఈడీ విచారణకు పోయిండు, ఇన్ని రకాలు తిరిగిండు కదా. మరి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ అవుతలేడు తెలుసా మీకు? ఎందుకు అరెస్ట్ అవుతలేడు? రాజకీయం. ఇక చెల్లె ఆరోగ్యం జాగ్రత్త. నిజామాబాద్